బోల్డ్ అంతమంది అందరి పేర్లు కూడా చివరిలో అభయ్ అని పెట్టాలని వీళ్ళు పాలసీగా పెట్టుకున్నారు వాళ్ళ ప్రెస్ లో. ఇంతమంది అభయలు ఉన్నారు. ఇప్పుడు ఎట్లాగా ఇప్పుడు పేర్లు తెలుస్తాయి లొంగిపోవడాల దగ్గర. అదే మిస్ అయిపోయారు అనుకోండి, ఇప్పుడు దేవుజీ, అభయి, నిర్భయి, బాబయ్యి, అబ్బయ్యి ఇట్లాంటివి ఉంటాయి. అసలు పేరు తెలియదు కదా ఆడదో నాడు. ఇప్పుడు మన ఇది ఆటో నగర్లో కూలీ చేసుకున్నట్టు చేసుకుంటుంటే ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒకటే మన చూసే చూపు మీద ఉంటది. పోలీసు ఐడెంటిఫై చేస్తాడు రెగ్యులర్ యాక్టివిటీకి భిన్నంగా వ్యవహరించే వ్యక్తిని కనిపెట్టడంలో పోలీస్ ఎక్స్పర్ట్ ఎప్పుడైనా సరే. మనకు అది సాధ్యం కాదు. వాళ్ళే కనిపెడతారు వీళ్ళని. ఆ ప్రవర్తన దగ్గర కనుక వీళ్ళు జాగ్రత్తగా ఉన్నారనుకోండి దొరకరు, జనజీవన స్రవంతిలో ఉండిపోతారు. ఎప్పుడో మళ్ళీ బలమైన నాయకుడు వచ్చినప్పుడు కామ్రేడ్ నేను అప్పట్లో చేశాను, ఇప్పుడు కనుక నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి రిపోర్టర్లు ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్కి వెళ్తారు చూడండి. అట్లాగా వీళ్ళు మళ్ళీ వెళ్తారు. అప్పటికి వీళ్ళ వయసులు ఓపికలు ఉంటాయి. లేకపోతే వీళ్ళు అప్పుడు వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మన జనజీవన స్రవంతులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదోవరకు అరగోపాలు, వరవరరావు ఇట్లాంటి పేర్లు ఉంటాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ కొత్తగా భరద్వాజు ఇంకో కొన్ని పేర్లు వస్తున్నాయి ఈ మధ్యన. వీళ్ళు మాజీగా నక్సలైట్లుగా